తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్ లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట రన్ నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవిసిద్ధార్థ్ తెలిపారు. విశాఖ రామకృష్ణ బీచ్ నుంచి పెరియార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. భారతదేశంలో వేల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం మానవీయ హక్కులు లేకుండా, కనీసం తిండికి బట్టకి రోడ్డు మీద నడవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక దేశాల్లో చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని అంతటినీ ఔపోసాన్ని బట్టి ఈ దేశంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కష్టాలని నష్టాలని అన్నింటినీ చవిచూసి అవి రానున్న తరాలకి రాకుండా చేయడం కోసం తనకున్నటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా భారత రాజ్యాంగ రూపంలో రూపొందించి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి భారత రాజ్యాంగాన్ని లిఖించి ఆ భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం మానవీయ సమాజంగా ఏర్పడాలని, ఈ దేశం కులము మతము ప్రాంతం అనేకటువంటి సంస్కృతి సాంప్రదాయాల భేదాలతో ఉందని, అలా కాకుండా ఈ దేశంలో మొదటగా చివరిగా భారతీయులుగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని, వీళ్ళ మధ్య ఉన్నటువంటి కుల మత ప్రాంత భేదాలన్నీ పోయి భారతీయులుగా ముందుకు సాగాలన్నటువంటి గొప్ప సమున్నతమైనటువంటి విశ్వమానమైనటువంటి ఒక లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రాశారు. ఈ 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం కూడా ఈరోజు ఈ విశాఖ బీచ్లో రాజ్యాంగ యొక్క లక్ష్యాలను, రాజ్యాంగ యొక్క ఆశయాలను ప్రజల మధ్య ఒక మానవీయ సమాజం ఏర్పడే దిశగా భీమసేన ఆధ్వర్యంలో 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఈరోజు ఇక్కడి నుంచి మేము రన్ కార్యక్రమం వెళ్ళిన తర్వాత ప్రధాన విశ్లేషకులు గౌరవ మనోహర్ గారు ఈ రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అక్కడ ఉపన్యసిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రన్ ఫర్ అంబేద్కర్ 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వారు ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చి ఉన్నారు. ఈ దిశగా ఈ విశాఖ సాగర్ తీరం నుంచి సందేశాన్ని ఇస్తున్నాం. భారత రాజ్యాంగం ఒక లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్దాం. భారత రాజ్యాంగం ఒక లక్ష్యం ఈ దేశ ప్రజల మధ్య స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాదు, సగభాగంగా ఉన్నటువంటి మహిళలది, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు అందరిది. కాబట్టి రాజ్యాంగానికి అనుగుణంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు భారత రాజ్యాంగానికి కూడా మన ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. విశాఖకు ఈ నెల 29న వస్తున్న ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని విరమించుకుంటున్నట్లు, ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపామని, ఢిల్లీలో ఎంపీలందరికీ వినతి పత్రాలు ఇచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూశామని అన్నారు. కర్మాగారానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది కార్మికుల, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఒక ప్రచారాన్ని అప్పుడు విజయవంతంగా వారు చేయడం, ఎన్నికల్లో దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం, అధికారంలోకి రావడం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, రాష్ట్రంలో ఇచ్చినటువంటి సీట్లు కానీ లేదా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము కోరింది ఒకటే, నేను పార్టీ తరపున రౌండ్ టేబుల్ సమావేశంలో కోరింది, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటే తప్ప
లేదా ఉపసంహరించుకుంటాం అనేటువంటి ఒక మాట కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దిగిరారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు అనేటువంటి విషయాన్ని మేము చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే ఇది రాజీనామాలు చేసో ఎమ్మెల్యేలను ఎంపీలను ఇప్పుడు రాజీనామా చేసి మీరు రాజీనామా చేస్తే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రాజీనామా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వల్ల వాళ్ళ బలం వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ప్రత్యేక హోదా కోసం మీ రాజకీయ అవసరాల కోసం ఆ రోజు లాస్ట్లో ఒక సంవత్సరాల ముందు 2019 ముందు సంవత్సరాల క్రితం ముందు మీరు విత్డ్రా చేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేశారు కదా. మరి ఈసారి కూడా మీరు ఆ ఉద్యమాన్ని ఏ రకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఉపసంహరించుకొని ఉద్యమం చేస్తాం లేదా మీ ప్రభుత్వం కూల్చేస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పరు? మీరు చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అదే చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి అన్ని పోరాట కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ప్రోగ్రాం చేసినా ఏ పోరాటం చేసినా పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. భక్తజన సందోహంతో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్ష స్వాములు వేలాదిగా స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకర విళక్కు సీజన్ ఆరంభం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటున్నారు. నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా ఈ 9 రోజుల్లోనే 6 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం బోర్డు అధ్యక్షులు పిఎస్ ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3 లక్షల మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలిపారు. పోలీసులు ముందస్తు చర్యలతో ప్రతి నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడిమెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. ప్రధాని మోదీ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న కార్మిక సంఘాలు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన దాదాపు ఖరారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష చేపట్టిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్. జనసేన పార్టీ మెప్పు కోసం అసత్య ప్రకటనలు చేయవద్దంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.